హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరివిల్లు ఛానల్. ఈరోజైతే నేను బజ్జీలతో మీ ముందుకు వచ్చేసాను. మీ బజ్జీల బుజ్జిని ఇదిగోండి. శనగపిండి నేను ఒక కప్పు తీసుకున్నాను. దాంట్లో 2 స్పూన్లు బియ్యం పిండి, గిలక్కొట్టిన మజ్జిగండి. ఎందుకంటే కొంచెం జారుగా వాటర్తో కాకుండా ఈ విధంగా చేసుకుంటే కనుక బజ్జీలు స్మూత్గా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా కొంచెం పసుపు, కారం, సాల్ట్ వేసి చిన్న చిటికెడు పొంగు వంట సోడా అనమాట. ఈ విధంగా వేసుకొని మనం ఇంట్లో కనుక కలిపి పక్కన పెట్టుకొని ఒక 10 నిమిషాలు తర్వాత అరటికాయలతో ఏ విధంగా చేసుకుంటాం. మనం బయట కొనే ఫుడ్ని తిన్నాక అబ్బా అక్కడ ఏదో తిన్నాను దానివల్ల ఇలా జరిగిందా అనే డౌట్లు లేకుంటే ఇంట్లో అనుకోండి తినడానికి ఒక 2 ఎక్స్ట్రా తినచ్చు. ఏమైనా ప్రాబ్లంగా అనిపించినా కొంచెం డైజెషన్ పౌడర్తో మేనేజ్ చేయొచ్చు. పిల్లలకి బయట తిన్న ఫుడ్ పడుతుందా లేదా అని టెన్షన్ లేకుండా అయితే మనం ఓన్గా చేసుకుంటే కనుక ఈవినింగ్ టైం చేయండి, బాగుంటుంది. కొంచెం శ్రమే కానీ తిన్నప్పుడు అందరూ కలిసి కూర్చొని తింటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. ఇంటికి వచ్చిన వాళ్ళకు కూడా ఈ విధంగా పెట్టారంటే కూడా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా బయట నుంచి తెచ్చారా అన్నంతా ఫీల్ అవుతారు. ఇలాగ వేరుశనగ గుళ్ళు వేయించుకొని పక్కన పెట్టుకొని కరివేపాకు, కొత్తిమీరతో గార్నిష్ చేసి, శనగపిండిలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుందండి. పిల్లలకి చాలా మంచిది. మనం శనగపిండి కడుపు ఏదో అవుతుంది అలా అలా అనుకోవద్దు. శనగపిండి వల్ల చాలా మంచి శనగలు కూడా ఉంటాయండి. పిల్లలకి పొట్టు శనగలు పెట్టామంటే బలం ఎక్కువ ఉంటుందంట ఎముకల్లోని. అదే షుగర్ పేషెంట్స్ కూడా బాగా తినచ్చండి శనగలు, పొట్టు శనగలు అనమాట. ఈ శనగపిండి హై ప్రోటీన్ వల్ల మ్యాక్సిమం నాన్ వెజ్ ఐటెంతో సమానంగా అనమాట. చూడండి ఈ విధంగా డెకరేషన్ చేసి కనుక వచ్చిన వాళ్ళకి ఇచ్చారంటే చాలా ఇష్టపడతారు, లైక్ చేస్తారు. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలిసిన వాళ్ళకి చెప్పండి. నా పిల్లడు తిన్నాడు, బాగుందన్నాడు.